రాజా సాబ్ ట్రైలర్ 2.0 రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ అన్నతో డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలడా? అని చాలా మందికి డౌట్ ఉంటది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి రైటింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానని ప్రభాస్ గారు చెప్పడంతో అందరి డౌట్లు క్లియర్ అయిపోయాయి. నానమ్మ, మనవడు ఓ మంచి ఎమోషనల్ బాండ్ ఉంది కథలో. ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్ ఉన్నాయి. ప్రభాస్ అన్న రేంజ్‌కి తగ్గ ఫైట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రత్యేక ఆకర్షణ క్రొకొడైల్ ఫైట్ అని చెప్పొచ్చు. కానీ ఆ దెయ్యాల విజువల్సు, గోడ మీద ఉన్నటువంటి పెయింటింగ్‌లో నుంచి చేతులు బయటకొచ్చి పెయింటింగ్‌ని పట్టుకోవడం, ఇవన్నీ మన ఇండియన్ స్క్రీన్ మీద కొత్తేమో గానీ, ఆల్రెడీ 'దెయ్యాల కోట', అలాగే 'హ్యారీ పాటర్' లాంటి సినిమాల్లో వచ్చేసినవే. అయితే వాటిని సినిమా కథలో ఎలా ఇంటర్‌లింక్ చేశాడు అనేది మనం చూడాలి. సంజయ్ దత్ క్యారెక్టర్ మిస్టీరియస్‌గా ఉంది. నానమ్మ క్యారెక్టర్ యొక్క ట్విస్ట్ సంస్థానానికి మహారాణి అని రివీల్ చేసేయడం ఎందుకో ట్విస్ట్ రివీల్ చేసినట్టు అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ గారి ఓల్డ్ లుక్కు, ఆ సిగార్ ఈ పక్క నుంచి ఆ పక్కకి మార్చడం, అలాగే ఎండ్ ఆఫ్ ద ట్రైలర్‌లో కనిపించేటటువంటి డేంజరస్ జోకర్ లుక్ కూడా అదిరింది. మరి ఈ సినిమా ఏ రేంజ్‌కి ఎంటర్‌టైన్ చేస్తుందో చూద్దాం.